అదొక నియోజకవర్గ హెడ్ క్వార్టర్. అంతేకాదు ఆ నియోజకవర్గం ఏర్పడి 74 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పటికీ అక్కడ బస్ డిపో లేదు. ఉన్న బస్టాండ్ పరిస్థితి అంతంత మాత్రమే. ఒకటి రెండు తప్పించి మిగిలిన ఏ బస్సులు బస్టాండ్లోకి రావు. ప్రజలకు ఉపయోగపడని ఈ బస్టాండ్ మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. పందులు ఆవులు స్వేచ్ఛగా విహరించే ఆ బస్టాండ్లోకి ప్రయాణికులు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బస్ డిపో కావాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇంతకీ ఎక్కడ నియోజకవర్గం వాస్తు స్టోరీ. పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది. పేరుకు ఇది నియోజకవర్గ కేంద్రమైన ఇప్పటికీ ఇక్కడ బస్ డిపో లేదు. ఇక్కడ డిపో ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల నుండి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఇక్కడి ప్రజల బాధలను మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాగా ఉన్నప్పుడు జిల్లాలో మొదట బస్ డిపో శాంక్షన్ అయింది దర్శికే. అయితే ఆ స్థలంపై పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆ కేసు అలాగే కోర్టులో కొనసాగుతుంది. ఇక అప్పటి నుండి డిపో గురించి స్థానికంగా ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రకాశం జిల్లాలోని దర్శి అదేవిధంగా రాష్ట్రంలోనే కాస్ట్లీ నియోజకవర్గమైన దర్శి నియోజకవర్గంలో ఆర్టీసీ డిపో లేకపోవటం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవేళ ఉన్న డిపో కాదు కానీ అది బస్టాండ్ కూడా సరైన సమయాలకి బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉన్న బస్సు షెల్టర్లో కూడా అక్కడ వాటర్ సౌకర్యం లేక మందుబాబుడికి అడ్డుగా తయారైపోయింది. కానీ ఆర్టీసీ అధికారులు కనీస పర్యవేక్షణ కూడా లేకపోవటం వల్ల ఇక్కడ ఉన్న ప్రయాణికులకి అనేక అవసరం పడుతూ ఉన్నారు. దూర ప్రాంతాలు పోవడానికి అనేక అవసరం పడుతూ ఉన్నారు. ఇప్పుడైనా కానీ ప్రభుత్వము మాకు ఆర్టీసీ బస్సు డిపో కోసము ఇక్కడ దాదాపు 9 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబరు 792లో కేటాయించడం జరిగింది. దాన్ని అనేకంతం అవుతూ ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆక్రమించుకొని దాన్ని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు దర్శిలో ఈ దుస్థితి ఏర్పడింది. నిజానికి ఆ స్థలం కోర్టులో ఉంటే మరొక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి డిపో ఏర్పాటు చేయవచ్చు. అయితే ఆ దిశగా స్థానిక ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కానీ ఇన్నేళ్ల కాలంలో అనేక మంది ఎమ్మెల్యేలు మారారే తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సమస్య గురించి ఆలోచించలేదు. 2014లో టీడీపీ అధికారం చేపట్టినప్పుడు దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధ రాఘవరావు మంత్రిగా ఉన్నారు. దీంతో సిద్ధ చొరవతో అయిన తమ ప్రాంతానికి డిపో వస్తుందని ఆశపడ్డారు స్థానిక వాసులు. కానీ అప్పుడు కూడా వారి ఆశలు గాలిలో రాతలుగానే మిగిలిపోయాయి. 5 ఏళ్ల పాటు జిల్లాలో హవా సాగించిన సిద్ధ సొంత నియోజకవర్గ సమస్యలు మాత్రం పరిష్కరించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. బస్ డిపో లేకపోవడంతో ఇక్కడ నుండి ఏ బస్సు బయలుదేరే అవకాశం లేదు. ఇతర డిపోల నుండి వచ్చే బస్సులో మాత్రమే ఇక్కడి వారు ప్రయాణించాల్సి వస్తుంది. స్థానికంగా డిపో ఏర్పాటు చేస్తే ఇన్ని ప్రాంతాలకు ఇక్కడ నుండే బస్సు సర్వీసులు నడిపే అవకాశం ఉంది. ఇక బస్సుల రాకపోకల కొరకు ఉన్న బస్టాండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది పేరుకే బస్టాండ్ తప్ప ఇందులోకి మాత్రం బస్సులు రావు. వినుగొండ, అద్దంకి, పొదిలి బస్సులు మినహాయించి మిగిలిన బస్సులని బయటే వెళ్లిపోతాయి. ఇక బస్టాండ్ లోకి అడుగు పెడితే మొదటగా పందులు, ఆవులు వెల్కమ్ చెప్తాయి. ఈ ప్రాంగణమంతా పందులు స్వైర విహారం చేస్తుంటాయి. కనీస సౌకర్యాలు ఉండవు. తాగడానికి మంచి నీరు ఉండదు. చివరకు మరుగుదొడ్డు కూడా వినియోగించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో దర్శి బస్టాండ్ కొత్త కొన్నేళ్లుగా కొట్టుమిట్టాడుతుంది. ఇక సాయంత్రం 6 దాటితే చాలు మందుబాబు బస్టాండ్ లో హాల్చల్ చేస్తుంటారు. అసలే బస్సులు రావు. పైపెచ్చు ప్రయాణికులు ఉండరు. ఇక తమనెవరు ఆపేది అన్నట్టుగా మద్యం పుచ్చుకుంటూ చిందులు వేస్తుంటారు. క్రిందట గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మరలా డిపో టేక్ చేయమని చెప్పారు. వారు కనీసము అప్పట్లో ఒక సంఘ సేవకుడుగా నేను దర్శిలో ఉన్నటువంటి ఎర్రచెరువులో ఉన్నటువంటి ఎన్ఐ క్వార్టర్స్ ఖాళీ అయిపోయినాయి. ఆ ఖాళీ స్థలంలో దయచేసి డిపో ఏర్పరచమని చెప్పాను. కానీ ప్రజలు కూడా కోరారు. కానీ అది కూడా వికసిత భారత్ లాగా మాకు నిర్మూలం అయిపోయింది. మరి ఈరోజు పరిస్థితి చూస్తే ఈ రోజు డిపో లేదు. అంటే 1979 అంటే ఈ రోజుకు 4.5 దశాబ్దం అయిపోతే కూడా డిపో లేకపోవడం కారణం. ఫస్ట్ డిపో ప్రకాశం జిల్లాలో దర్శికి ఇచ్చారు. 2వ డిపో చీరాల, 3వ డిపో మార్కాపూర్, 4వ డిపో కందుకూరు, 5వ డిపో గిద్దలూరు, 6వ డిపో అలా అంచెలంచుకు అన్ని తాలూకా కేంద్రాలు డిపోలు వచ్చినాయి, అయిపోయినాయి. ఇక దర్శి పట్టణంలో 2 చోట్ల బస్సు షెల్టర్లు ఏర్పాటు చేశారు. కురిచేడు రోడ్డులో ఒకటి, అద్దంకి రోడ్డులో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అత్యంత అవసరమైన పొదిలి రోడ్డులో మాత్రం బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేదు. అక్కడ కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్థానికుల నుండి వినిపిస్తున్నప్పటికీ స్థానిక అధికార పార్టీ నేతలు దానిని ఆపుతున్నారే ప్రచారం జరుగుతుంది. మరోవైపు రోజు ఇక్కడ నుండి హైదరాబాద్ కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు 20 వరకు నడుస్తుంటాయి. ప్రభుత్వ బస్సులు 15 నడుస్తుంటాయి. ఇక బెంగళూరుకు ప్రైవేటుకు చెందినవి 10 నడుస్తుంటే గవర్నమెంట్ బస్సు 1 నడుస్తుంది. అయితే ప్రైవేట్వి బస్టాండ్ లోకి రాకూడదు కాబట్టి వారంతా బయట రోడ్డు పైన ప్యాసింజర్లను ఎక్కించుకొని వెళ్లిపోతుంటారు. అయితే ప్రభుత్వ బస్సులు కూడా ఇదే పరిస్థితిని కంటిన్యూ చేస్తున్నాయి. ఈ సర్వీసులు నడుపుతున్న ఒక్క ప్రభుత్వ బస్సు కూడా బస్టాండ్ లోకి రాని పరిస్థితి. దీంతో ప్రయాణికులే రోడ్లపైకి వెళ్లి బస్సు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా స్థానిక టీడీపీ ఇన్ఛార్జితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్శిలో బస్సు డిపో ఏర్పాటుపై ఆలోచించాలి. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికైన బస్సు డిపోకు స్థలాన్ని కేటాయించి నిర్మాణాన్ని చేపట్టాలి. స్థానికంగా ఉన్న బస్టాండ్లో ప్రయాణికుల కొరకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.